అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. ఆయన తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచంలో తాను ఏది అనుకుంటే అది జరుగుతుంది అనే విషయాన్ని వివిధ దేశాలకి చాటి చెప్పాలి, తన సొంత దేశంలో కూడా ఇమేజ్ని పెంచుకోవాలనేటటువంటి దగ్ధతోటి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడము దాదాపు నెల రోజులు అయిపోయింది. నెల రోజులు అయినప్పటికీ ఎటు పాలిపోలేనటువంటి పరిస్థితి, యుద్ధానికి ముగింపు కనిపించకపోవడం, ఇంకోవైపు ఆయన అనుకున్నటువంటి అంచనాలన్నీ తలకిందులు కావడంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. ఇదే సందర్భంలో అమెరికాకి ఉండే బలహీనతలు కూడా ప్రపంచానికి అర్థమవుతున్నాయి. ఇటీవల కాలంలో వెనిజులా లాంటి దేశాల మీద చేసినటువంటి దాడి ఫలించడంతో ఇరాన్ కూడా అదే తరహాలో తనకి చేతిలోకి వచ్చేస్తుందని అనుకున్నాడు, కానీ ఆశించినటువంటి రీతిలో ఇరాన్ లొంగకపోవడము, తర్వాత ఇరాన్ సవాలు విసురుతూ అమెరికానే అమెరికాకే షరతులు పెట్టడం అనేటటువంటిది ఇప్పుడు జీర్ణించుకోలేనటువంటి వాస్తవం. మరోవైపు అతను అంచనాలు వేసుకున్నది ఏంటంటే ఇరాన్లో ఉండేటటువంటి చమురు నిల్వలు కావచ్చు, ఇతరత్ర విలువైనటువంటివి కావచ్చు, అవన్నీ కూడా అమెరికాకు సానుకూలమైనటువంటి ప్రభుత్వం చేతిలో పెట్టడం ద్వారా ఆ ప్రయోజనం పొందాలనేది ఒకటి. డాలర్ ఆధిపత్యానికి ఇరాన్ సవాలు విసురుతోంది. అంటే డాలర్లలో కాకుండా ఇతరత్ర తన సొంత మనీ నగదు రూపంలోనే మార్పిడికి ఎగుమతులు చేయడం అనేటటువంటిది ఇరాన్ను అమెరికా సహించలేకపోతుంది. సౌదీ అరేబియా, ఇతర దుబాయ్ ఇటువంటి దేశాలన్నీనేమో డాలర్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థను బలపడే విధంగా వ్యాపారాలు చేస్తుంటే, ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశంతో చేస్తుంటే ఇరాన్ మాత్రం ఎదురుగా నిలవడం అనేటటువంటిది సహించలేక ఈ దాడికి ఇజ్రాయెల్తో కలిపి పూనుకున్నారనేది ఆర్థిక కోణం. ఇంకోవైపు ప్రపంచ ఆధిపత్యాన్ని చాటి చెప్పుకోవాలి, తన ఆయుధ సంపత్తిని పరీక్షించుకోవాలనేది మరో దుగ్ధ. ఇంకోవైపు చూస్తే కనుక ఇరాన్ ఎప్పుడు పక్కలో బల్లెంలో ఉంటుంది కనుక ఇరాన్ని జయించి చూపిస్తే కనుక స్వదేశంలో తన ఇమేజ్ బాగా భారీ ఎత్తున పెరుగుతుంది, ట్రంప్ ఏదనుకుంటే అది సాధించగలదు అంటూ స్వదేశాన్ని లెక్కలు వేసుకున్నాడు. ఇవన్నీ టోటల్గా రివర్స్, అంటే బూమ్రాంగ్ అవడంతో ఒకవైపు ఏమో ఇరాన్ గతంలో హర్ముజ్ జలసంధి అయితే ఫ్రీగా నౌకా వాణిజ్యం జరిగేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అది ఇరాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అనేది ప్రపంచం అంతా ఆగ్రహం ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అమెరికా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. మరోవైపు ఇక్కడ ఉండేటటువంటి బేస్లు, మిలిటరీ బేస్లు, గల్ఫ్ ప్రాంతంలో వివిధ దేశాల్లో మిలిటరీ బేస్లు పెట్టుకుని అమెరికా చాలా బలోపేతమైనటువంటి శక్తిగా కనిపించేది. కానీ ఇరాన్ దాడుల తర్వాత అమెరికా సైనికులు హోటళ్లలో తలదాచుకునే పరిస్థితి వచ్చిందంటే అమెరికా యొక్క బలము చాలా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే కనుక స్వదేశంలో ఇరాన్ మీద దాడి చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందంటూ నోకింగ్స్ అంటూ 3200 ప్రాంతాల్లో అక్కడ నిరసనల ప్రదర్శనలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరగడము, ఈ నవంబర్లో జరగనున్నటువంటి మధ్యంతర ఎన్నికల్లో నెగిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయి ట్రంప్కి అనేటటువంటి అంచనాలు వెలువడడం. ఇలా ఏ రకంగా చూసినా తాను అనుకున్నది సాధించలేదు. ఇంకోవైపు ఇరాన్ ఏమో లొంగిపోయడం కానీ కనీసం షరతులకు కానీ చర్చలకు కానీ వచ్చేటటువంటి పరిస్థితి కనిపించకపోవడం, మరోవైపు యుద్ధంలో మధ్యలో ఆగిపోతాను అంటే మధ్యలో ఆగటం కుదరదు అంటూ చుట్టూ ఉన్నటువంటి, అంటే తనకు మిత్ర దేశాలైనటువంటి సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇవన్నీ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఎందుకంటే వన్స్ ఇరాన్ని కెలికి వదిలేసిన తర్వాత ఇరాన్ నుంచి ఈ దేశాలన్నింటికి ముప్పు ఏర్పడింది. ఇరాన్ ఈ అమెరికా మిత్ర దేశాల మీద దాడులు ప్రారంభించింది. అందువల్ల ఇరాన్ పూర్తి స్థాయిలో లొంగిపోయే వరకు యుద్ధం చేయాల్సిందే, లేకపోతే తమకి మెయిన్ థ్రెట్ కింద ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇరాన్ తమను ఆక్రమించడానికి లేదంటే తమ మీద దాడులు చేయడానికి పూనుకుంటుంది. అందువల్ల యుద్ధంలో దిగింది మీరు కాబట్టి దీనికి ఒక ముగింపు వాక్యం ఇచ్చి ఇరాన్ను పూర్తి స్థాయిలో బలహీనపరిస్తే తప్ప యుద్ధంలోంచి విరమించుకోకూడదు అంటూ ఈ మిత్రదేశాలు, అమెరికా మిత్రదేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. అంటే ట్రంప్ తప్పించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ మిత్రదేశాల యొక్క మాట వినకపోతే సౌదీ అరేబియా లాంటివి నిజానికి డాలర్లో పెట్రో డాలర్ వ్యాపారానికి అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి ఒక కారణమైనటువంటి దేశాలుగా చెప్పాలి. అటువంటి దేశాలే అమెరికా మీద భద్రత మీద భరోసా లేకపోతే భవిష్యత్తులో అమెరికాకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఎటు పోల్చుకొని ఒకవైపు దేశంలో ఇరాన్ పట్ల యుద్ధానికి వ్యతిరేకత వ్యక్తమవుతుంది, మరోవైపు దీర్ఘకాలంగా స్నేహాలుగా ఉన్నటువంటి మిత్ర దేశాలు యుద్ధంలో ముందుకు వెళ్ళాలన్నారు. ఇంకోవైపు ఇరాన్ తాను కొత్త షరతులు పెడతాను, హోర్ముజ్ జలసంధి
దగ్గర వాణిజ్యానికి అంటే ఆ సంధి దాటినప్పుడు ఖచ్చితంగా నౌకల మీద రుసుము వసూలు చేస్తానంటూ ఇరాన్ హెచ్చరిస్తుంది. ఉన్నది పోయింది, అసలు అనుకున్నది రాలేదు అన్నట్లుగా ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఉంది. ట్రంప్ నిజానికి అమెరికాకు ఉండేటటువంటి ఆర్థికంగా ఉండే శక్తి కావచ్చు, సైనికంగా ఉండేటటువంటి శక్తి కావచ్చు, ఒక బలోపేతమైనటువంటి ప్రపంచ దేశంగా ఉన్నటువంటి అమెరికాలో ఉండే బలహీనతలన్నింటినీ బయట పెడుతూ ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ట్రంప్ చిక్కుకున్నాడు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుంటూ ఇప్పుడు చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు అమెరికా, ఇరాన్ల మధ్యవర్తిత్వం వహిస్తామంటూ ముందుకు వస్తున్నాయి. అంటే దీన్ని ఒక తప్పించుకునేటటువంటి ధోరణిలో ట్రంప్ ముందుకు వెళుతుంటే ఎటు పాలుపోయినటువంటి పరిస్థితిలో ఆయన చిక్కుకున్నటువంటి స్థితిని చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు ఎన్కాష్ చేసుకునేటటువంటి రాజకీయ దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ అడ్వాంటేజ్ ఇరాన్ అన్నట్టుగానే వాతావరణం మారడము, క్రమక్రమంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా ధోరణిని దుయ్యబట్టడము, యూరోపియన్ కంట్రీస్ లాంటివి ముందుకొచ్చి తనతో పాటు యుద్ధంలో పాల్గొంటాయి, తాను వన్స్ యుద్ధం ప్రారంభించిన తర్వాత యుద్ధం మిగిలిన దేశాలు కంప్లీట్ చేస్తాయి అనేటటువంటి భావనలో ట్రంప్ ఉండేవాడు. కానీ మిగిలిన దేశాలన్నీ కూడా ఈ యుద్ధం మాది కాదు అన్నట్లుగా నాటో మిత్ర దేశాలు తేల్చి చెప్పడంతో అమెరికా పూర్తిగా కూరుకుపోయినటువంటి యుద్ధంగా ట్రంప్ మొత్తానికి ఆ దేశానికి ఉండేటటువంటి అగ్ర ఆధిపత్యాన్ని దెబ్బతీసినటువంటి అధ్యక్షుడిగా మిగిలిపోతారని మనం చెప్పాలి.